అంటే నేను వెంటనే బయట వచ్చింది చిన్నప్పటి నుంచి స్మార్ట్ మాక్సిమం యూటిలైజేషన్ రిసోర్సెస్ అనేది అప్పటి నుంచి దేనిగానే వదిలిపెట్టాను. సో నేను చెప్పాను సింపుల్ నానేం చూడు అని చెప్పి నెక్కలు వేసుకోవాలి చిన్నప్పుడు అందరూ అదే వేసుకున్నారు. కాకపోతే నెక్కలు కింద కూర్చొని నెక్క మీద ఇచ్చిన వేసుకున్నాను. చిన్న లాగి పట్టించాను. మామా నువ్వు ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 1 2 3 అన్నాడు. కాకపోతే నా పొద్దులు కింద కలిపేది. సినిమా ఇస్ లైక్ మై పార్ట్ ఆఫ్ మై లైఫ్ యాక్చువల్లీ. చాలా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ కొట్టేది దుర్మార్గరాలు. ఎటువంటి బాగా నువ్వు కిందకి పోయినారా నీ కానీ ఇసుక రాయటట్టు కొట్టేది. సినిమాలు ఏమైనా నాకు కీన్గా చదివేసాను చిన్నప్పటి నుంచి. ఏంటంటే నాకు ఫ్యాన్సినేటెడ్ విత్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారికి నేను చాలా ఫ్యాన్ ఉన్నాడు చిన్నప్పుడు. ఆయన సినిమాకు వెళ్తే సినిమా మనకు అప్పుడు ఏం తెలుసు అది ఎన్ని ఫీట్లేదా ఫైట్లేదు అంటే స్టోరీ పిక్చరా వేసుకున్నామా. అయితే ఫైట్లు 14 ఉన్నాయంటే మాత్రం స్కూల్ మన పలకలు రాళ్ళ మీద రాచ్చు, రాళ్ళ కింద రాచ్చు, యూనిఫామ్ ఇప్పేసి వెళ్ళిపోవడానికి ఎవరు గుర్తుపట్టకుండా. అయితే కృష్ణ గారు లైక్ I was fascinated by his fights, dance and all that. He's a robotic. He was robotic. ఆయన మాటలో రిక్వెస్ట్ ఉంటుంది, ఆయన మాటలో రిక్వెస్ట్ ఉంటుంది, ఆయన వాయిస్ లో రిక్వెస్ట్ ఉంటుంది. ఆయన నడవడం ఉడకడం ప్రతి ఒక్కటి ఇస్తాయి. ఎలా మాట్లాడాలి చూస్తాను. ఐఎమ్ నాట్ గుడ్ అట్ మిమిక్, బట్ అన్వయించుకోండి మీరు. అమ్మ ఒక రిక్వెస్ట్ ఉంటుంది. అమ్మ అందరూ అంటారు అమ్మ అడగక ముందే అన్నం పెడుతుందని, కానీ కృష్ణగారి విషయంలో మాత్రం అతీతం అది. ఆయన అడగక ముందే అన్నం పెట్టేస్తా ఉంటుంది. అమ్మ ఆకలిస్తున్నా బాబురా ట్రెమండస్. ఈ కింది పార్ట్ మొత్తం పోషన్ అంతా పారాలసిస్ వచ్చినా ఎవరు పడిపోలేదు. బాబు కృష్ణ గుర్రం ఎక్కిస్తాను నేను ఇప్పుడు. ఓకే సెకండ్ అంతఃపురంలో సెకండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి గుర్రం మీద దూకేవారు. అయితే లైక్ నేను నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఫ్యాసినేటెడ్ మామా ఏదో మంచిగా మామ వీళ్ళు ట్రై చేస్తున్నాం. సో ట్రై మనకేంత గుర్రాలు కదా గాడిలో వెళ్ళాము మనం ఎలా ట్రై చేస్తా అంటే అదే నీకు ఎందుకు సైకిల్ ఉన్నాయి చూడు 2 సైకిల్ కానీ సైకిల్ ట్రై చేద్దాం అన్నారు. సైకిల్ ట్రై చేద్దాం కానీ మరి 2 ఫ్లోర్లో ఏదో వస్తాయి ఇప్పుడు మనకు అంటే చెట్లునే మా ప్రకృతి నమ్ముకున్నాం అన్నారు. ఫస్ట్ చెట్లు ఎక్కినాం. చెట్లు ఎక్కి 100 సైకిల్ 40 సైకిల్ 2 కింద పార్క్ చేసినాం. పంటకల్యాణి గుర్రాలాగా అవి చూస్తున్నాయి. అవి అప్పుడు ఎందుకు నమ్ముతుంది నాకు అర్థం కాదు. అప్పుడు నేను 1 2 3 ఫస్ట్ నేను చూస్తాను. నేను ప్రతిసారి నేను అడ్వాంటేజ్ తీసుకుంటాను, నేను ఛాన్స్ తీసుకుంటాను. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు ఆగదు కదా ఉప్పు. సో చెట్టు పై కొమ్మ నుంచి దూకగానే కళ్ళు పైలినమ్మా ఎందుకు అర్థం. కొంచెం అర్థం కదా కళ్ళు. తర్వాత సత్యం ఏంటంటే మన శరీరంలో అవయవం పనికిరాని అవయవం ఒకటి ఉంటుంటే అది ఉండుగా మాత్రమే తలసత్వం. నాలుగులా ఉంటే ఆ నొప్పి కొంచెం ఉన్నాడు కొంత తర్వాత మా ఫ్రెండ్గా వస్తున్నారు. నేలలో I was managed to sit on target. పాపం వాడు టార్గెట్ తప్పి రాజులో పడ్డాడు. వెరీ సేమ్ ఏంటంటే నెక్స్ట్ డే ఇంకా యూజింగ్ ఈ సిస్టర్ సైకిల్ బిఎస్ఎస్ ఎలా రిటర్న్ రాదు. అండ్ బిఎస్ఎస్
వాళ్ళు ఒకటేసారి ఒక చేయి పెట్టుకుంటారు, ఒక చేయి పట్టుకుంటారు. ఆయన స్టైల్ స్టైల్, ఆయన స్టైల్, వాకింగ్ స్టైల్, ఆయన డాన్సింగ్ స్టైల్, ఆయన సెన్సేషన్. యాక్చువల్ ఎంత ముందు పూర్వకాలంలో శోభరావు గారు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు ఇలా పెడతాడు. ఇలా పెట్టి ఇలా ఆయన ఇంకో స్టెప్ ఉండేది, అది నాకు చాలా యూస్ఫుల్ అయి ఉండేది. ఆ స్టెప్ ఎలా ఉంటుందంటే ఇదో స్టెప్, అంటే రోప్ పుల్లింగ్ అన్నట్టు. ఇలా 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 ఇంటే పోయాడు స్కూల్. కుక్కల అమలు పడ్డా ఇలా పోవడం, ఇది కొంచెం ఇలా పోయి పెట్టడం, ఇలా పోవడం. టీచర్లు చాలా ఇచ్చినప్పుడు ఫైటింగ్, ఎస్పెషల్లీ ఫైటింగ్ తర్వాత ఫైటింగ్ కూడా ఇష్టంగా ఉండేది. అసలు లోపల చూసేవాళ్ళు 10 మంది 12 మంది ఉంటారు, 12 మంది ఉంటారు, ఒక్క టచ్ ఆయన చెట్టు కూడా తగిలేదు కాదు. ఆయన ఎందుకు చూడకుండా కొట్టేవాడు. వాడు పడిపోతాడు, వీడు పడిపోయి మిగతా 11 మంది వెయిట్ చేస్తా ఉంటారు. ఎప్పుడు I just wanted to join you. I want to interrupt you. సినిమాల గురించి చెప్తాను కాబట్టి